స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ 2024 అండ్ టీఎస్ ఎంసెట్ 2024 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన మోడల్ క్వశ్చన్ పేపర్ అండ్ ప్యాటర్న్ ఈ వీడియో సెషన్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు టీఎస్ ఎగ్జామ్ రాస్తే ఓన్లీ టీఎస్ పేపర్ అని కాకుండా ఏపీ ఎంసెట్ రాస్తే ఏపీ అని కాకుండా బోత్ పేపర్స్ కంపల్సరీగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇందులో వచ్చే మోడల్స్ అనేవి టీఎస్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏపీలో కూడా సేమ్ మోడల్ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఇయర్ ఇలానే అవుతుంది. ఏపీలో ఇచ్చిన మోడల్ ప్యాటర్న్ అనేది టీఎస్లో కూడా వస్తూనే ఉంది. కాబట్టి బైపీసీ స్టూడెంట్స్ ముఖ్యంగా బాటనీ జువాలజీ స్కోరింగ్ సబ్జెక్ట్లో మార్క్స్ గెయిన్ చేయాలి, టాప్ ర్యాంక్ రావాలంటే ఈ ప్యాటర్న్ ఈ క్వశ్చన్స్ కంపల్సరీగా తెలుసుకోవాల్సిందే. సో అంతకంటే ముందు వెరీ ఇంపార్టెంట్ బైపీసీ స్టూడెంట్స్ మీకు తెలిసే ఆల్రెడీ బైపీసీకి సంబంధించి చాలా తక్కువ ఛానల్స్తో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ సపోర్ట్ ఎంతలా ఉంటే మీకు అంత సపోర్ట్ నా దగ్గర నుంచి కూడా ఉంటుంది. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. బైపీసీకి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ విత్ షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా మీరు సాల్వ్ ఎలా చేయాలి క్వశ్చన్స్ అనేవి కూడా వీడియోస్ అన్నీ చేస్తాను. ఫస్ట్ టీఎస్ పేపర్ బాటనీ జువాలజీ చూద్దాం, తర్వాత ఏపీ పేపర్ బాటనీ జువాలజీ, నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంబైన్డ్గా చెప్తాను. మీకు మెయిన్గా ప్రీవియస్ పేపర్ చూసిన స్టూడెంట్స్కి అయితే తెలుస్తాయి. మీరు ఈజీగా క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ ఐడెంటిఫై చేయండి అని 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరగదు. మనకు డిఫరెంట్గా ఉంటుంది. బాటనీ జువాలజీ సంబంధించిన క్వశ్చన్స్ మెయిన్గా 4 మోడల్స్ బేస్ చేసుకొని ఇస్తారు. మోడల్ 1 అసిరేషన్ రీజనింగ్. ఇప్పుడు అసిరేషన్ సంబంధించి ఒక స్టేట్మెంట్ ఉంటుంది, రీజన్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఈ ఇచ్చిన 2 స్టేట్మెంట్లలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, ఏ స్టేట్మెంట్కు ఏ స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు అసిరేషన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, రీజన్ అనేది ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అవుతుందా, ఇన్కరెక్ట్ అవుతుందా, లేదు ఇచ్చిన 2 స్టేట్మెంట్ అసిరేషన్ రీజనింగ్ 2 రాంగేనా, లేదు ఇందులో ఏదో ఒకటి మాత్రమే రైటా, మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ అసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్స్ మీరు ఐడెంటిఫై చేయాలి అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని తెలుసుకోవాలంటే మీకు సబ్జెక్ట్ పైన కాన్సెప్ట్ పైన ఓవరాల్గా గ్రిప్ అయితే ఉండాలి. థరోలీగా బుక్స్ ఫాలో అయిన స్టూడెంట్స్కి ఈజీ అవుతుంది. ఇక్కడ సెకండ్ మోడల్ వచ్చి మనకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ 2 టైప్స్లో ఇస్తారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ప్రోటీన్ సింథసిస్ ఆర్ ట్రూ అని ఇవ్వడం జరిగింది. ప్రోటీన్ సింథసిస్ సంబంధించి ఏ స్టేట్మెంట్ ట్రూ అని ఇచ్చారు. 4 స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్లో ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ మనకు ఆప్షన్లో ఇచ్చినట్టుగా. అందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే మీకు ఏం తెలియాలి, ఫోటోసింథసిస్ సంబంధించి కాన్సెప్ట్ పూర్తిగా అవగాహన ఉంటే ఇచ్చిన స్టేట్మెంట్లలో ఈ చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేసిస్తారు ఏవి రాంగ్ ఏవి రైట్ అనేది. ఇచ్చిన ఆప్షన్స్ మ్యాచ్ చేసుకుంటూ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ స్టేట్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ తెలియకపోయినా కానీ ఎలిమినేషన్ చేసుకుంటూ ఆప్షన్స్ని మీరు ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికి సంబంధించిన టిప్స్ బాటనీ జువాలజీ సంబంధించి మీకు లాస్ట్ ఇయర్ కూడా చెప్పడం జరిగింది. ఈ ఇయర్ కూడా మీకు లాస్ట్ ఇయర్ పేపర్స్ తీసుకొని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్ అందరికీ ఈజీ అయ్యేలా ఈ క్వశ్చన్ సంబంధించి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత సింపుల్ క్వశ్చన్స్, మనకు క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇస్తే మీరు ఐడెంటిఫై చేయడం అనేది ఇది కామన్ మోడల్. నెక్స్ట్ మోడల్ వచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో లిస్ట్ ఏ ఇస్తారు, లిస్ట్ బి. ఈ లిస్ట్ ఏ నుంచి లిస్ట్ బిలో మ్యాచింగ్ మీరు చేయాల్సి ఉంటుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బేసిక్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ మీకు తెలియాలి అంటే ఇక్కడ ప్రతి లెసన్ సంబంధించి మీకు మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి, మెయిన్ డెఫినేషన్స్ ఏంటి అనేది మీకు తెలిసి ఉంటే ఈజీగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే చేసేయచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ జువాలజీ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు చూడండి. జువాలజీలో కూడా సేమ్ ఉంటుంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. దాంతోపాటు స్టేట్మెంట్ క్వశ్చన్, ఇక్కడ స్టేట్మెంట్ క్వశ్చన్లో సెకండ్ మోడల్ ఏమి ఇస్తారంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రెడ్ మస్కిల్ కెన్ ఆల్సో బీ కాల్డ్ అరబిక్ మస్కిల్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, దీస్ మస్కిల్ కంటైన్ ప్లెంటీ ఆఫ్ mitochondria which can utilize the large amount of oxygen stored in them for production of ATP. 2 స్టేట్మెంట్ అయితే ఇచ్చడం జరిగింది. వీటికి సంబంధించి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు. బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. 2 స్టేట్మెంట్లు కరెక్టా కదా. ఇక్కడ మీరు ఈ స్టేట్మెంట్ చూడగానే ఆల్రెడీ మీరు లెసన్స్లో చదివిన స్టూడెంట్స్, 1కి 2 సార్లు రివిజన్ చేసిన స్టూడెంట్స్, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్ అయితే ఎలా ఉంటుందంటే క్వశ్చన్ చూడగానే ఆన్సర్స్ ఏది కరెక్ట్ అనేది విత్ ఇన్ ద సెకండ్లో మీ మైండ్లో అది తెలిసిపోతుంది. ఇక్కడ బోత్ స్టేట్మెంట్ రైటా రాంగా. తర్వాత బోత్ స్టేట్మెంట్ 1 అండ్ 2 ఆర్ ఇన్కరెక్ట్. 2 స్టేట్మెంట్
రెడ్ మస్కిల్ సంబంధించి. లేదు, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. రెడ్ మస్కిల్ సంబంధించి ఒకటి స్టేట్మెంట్ కరెక్ట్, రెండవ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఇలా మీకు కాన్సెప్ట్ పైన ఈజీగా ఆన్సర్స్ చేయాలి అంటే మీకు అవగాహన ఎక్కువగా ఉండాలి. రివిజన్ కూడా 1-2 సార్లు చేస్తూ ఉంటే ఈజీగా బాటనీ జువాలజీ సంబంధించి 80 మార్క్స్కి మీరు 75 స్కోర్ చేయొచ్చు ప్రతి ఒక్క స్టూడెంట్. అండ్ వీటికి సంబంధించి ఈ క్వశ్చన్స్ ఇప్పుడు స్టేట్మెంట్ క్వశ్చన్స్లో టిప్స్ యూజ్ చేయొచ్చు, ట్రిక్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా మెయిన్గా యూజ్ చేయొచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ మనకు 4 ఇచ్చారు కదా ఆప్షన్స్లో, ఇక్కడ 5 ఇచ్చారు కదా, 5తో పాటు 6 కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని టైమ్స్లో. వీటిలో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టేట్మెంట్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు కదా ఇంతకుముందు క్వశ్చన్ మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రిలేటెడ్ అని. వీటిలో కూడా మనం టిప్స్ అయితే యూజ్ చేయొచ్చు. మనకు ఆల్మోస్ట్ బాటనీ జువాలజీ సంబంధించిన 80 క్వశ్చన్స్లలో మీరు 35+ క్వశ్చన్స్ చదవకపోయినా, మీకు నాలెడ్జ్ లేకపోయినా ఇక్కడ ఆన్సర్స్ ఎలిమినేట్ చేయడం ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ప్యాటర్న్ అన్నీ కరెక్ట్గా రావాలి అండ్ కాన్సెప్ట్స్ కూడా కరెక్ట్గా రావాలంటే మీకు హ్యాండ్ నోట్ బుక్స్తో పాటు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. స్టూడెంట్స్ మీకు హ్యాండ్ నోట్ బుక్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ కావాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. మీకు లాస్ట్ 6 ఇయర్స్ వరకు ఉన్న పేపర్స్తో పాటు వాటి ఆన్సర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ అండ్ హ్యాండ్ నోట్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏపీ మోడల్ కూడా యాసిరేషన్ రీజన్ సేమ్ మోడల్, స్టేట్మెంట్స్ ఇచ్చారు, అరేంజ్ చేయమని చెప్పారు. ఇక్కడ 4 స్టేట్మెంట్ అరేంజ్ చేయమంటే ఇక్కడ ఓన్లీ 2 స్టేట్మెంట్ అరేంజ్ చేయమని చెప్పారు. సో మనకు ఇందులో ఏ టైప్ అయినా రావచ్చు. నెక్స్ట్ జస్ట్ సింపుల్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ సింపుల్ అని కాదు, ప్యాటర్న్ ABCDలో ఏదో ఒకటి ఐడెంటిఫై చేయాలి. కానీ ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాల్సినప్పుడు లిస్ట్ 1 లిస్ట్ 2 ఇస్తే సేమ్ ఇక్కడ చూడండి మనకు నార్మల్గా 1A 2C 3D ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తాం. కానీ బైపీసీ స్టూడెంట్ సంబంధించి స్పెసిఫిక్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చినప్పుడు కరెక్ట్ ఆర్డర్ ఏంటి అనేది మ్యాచ్ చేసి మనం 1 2 3 4 5 ఇలా ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది TS అండ్ AP కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జువాలజీ సంబంధించి. జువాలజీలో మనకు బాటనీ కంటే కొంచెం ఎక్కువ ఈజీ అనుకోవచ్చు. డైరెక్ట్గా ABCD 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు, కానీ సేమ్ సీక్వెన్స్ ఆర్డర్ కూడా ఇస్తారు. చూడండి మళ్ళీ సీక్వెన్స్ ఏది కరెక్ట్ అని అడిగారు, నెక్స్ట్ స్టేట్మెంట్ ఇచ్చి ఏవి కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇంకా బాక్సెస్లో కూడా ఇచ్చారు. చూడండి సేమ్ మోడల్ సేమ్ ప్యాటర్న్లో. ఇక్కడ ఈ ప్యాటర్న్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు చదువుతున్న టైంలో ఈ ప్యాటర్న్ ఎలా ఇస్తారనేది తెలిస్తేనే మీకు క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. నార్మల్గా ఒక స్టేట్మెంట్ చదివేసి దానికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా చదువుకుంటూ వెళ్ళారనుకోండి, కన్ఫామ్ మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఏమీ రాయలేరు. మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి మోడల్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించి చూసుకుంటే, ఫిజిక్స్లో ఏపీ స్టూడెంట్ అయినా సరే, మీరు టీఎస్ స్టూడెంట్ అయినా సరే, కంప్లీట్గా ఫిజిక్స్ వచ్చేసరికి ఓన్లీ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఇస్తారు. ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే ఫిజిక్స్లో రావు. అప్పుడప్పుడు యాసిరేషన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో కూడా వస్తుంటాయి. కెమిస్ట్రీ సంబంధించి చూడండి, which one of the following has a stable electronic configuration, which one of the following exhibit acidity. సో లిస్ట్ 1 లిస్ట్ 2 మ్యాచ్ చేయడం, సేమ్ కూడా ఇదే ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేవి మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా రావడం జరుగుతుంది. సో మీకు ప్రతి కంప్లీట్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.